జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సో ఈ రోజు నుంచి మీ అందరికి తెలుసు మనకు నామినేషన్ ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ స్టార్ట్ అయింది. మన దగ్గర 27 క్లస్టర్స్ అంటే 5 మండలాల నుంచి ఫేజ్ 1లో ఏవేమి మండలాలు వస్తాయి దానికి మనకు నామినేషన్స్ స్టార్ట్ చేయబడింది. 3 days నామినేషన్ ఉంటే తర్వాత స్క్రూటినీ ఆ రకంగా అన్ని ప్రాసెస్ స్టార్ట్ ఉంటాయి. సో ఇదే రకంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మన జిల్లాలో 3 ఫేజ్లో ఈ మన సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ జరగబోతుంది. దీనికి ప్రత్యేకంగా మనకు గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని ప్రజలు కూడా దీనికి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు ఈరోజు మనకు జనరల్ అబ్జర్వర్ గారు కూడా రావడం జరిగింది. దీంతోపాటు మనకు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళు కూడా మనతో ఇప్పుడే మీటింగ్ తీసుకొని అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఎక్కడే సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత నామినేషన్స్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, పోలీస్ బందోబస్తు ఎలా ఉంది, అన్నీ కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా సమాధానం ఇవ్వడం అండ్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మనం మీడియా సెంటర్ ప్లస్ ఎంసీఎంసీ కమిటీ రూము దానికి ఓపెనింగ్ కూడా చేయబడడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా మనం మీడియా మానిటరింగ్, తర్వాత ఏమైనా ప్రింట్ కోసం ఏమైనా పర్మిషన్స్ ఏమైనా కావాలంటే దీంట్లో ఒక కమిటీ ఇమీడియట్లీ ఇక్కడే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అండ్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే దానికి కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారు. ఆ కంట్రోల్ రూమ్లో ఎలా వస్తుంది, ఏం కంప్లైంట్స్ వస్తుంది, మనకు గ్రీవాన్స్ ఒక యాప్ కూడా టీపోల్ అని యాప్ కూడా చేయడం జరిగింది. ఆ లాగిన్స్ ఉన్నాయి కలెక్టర్ ప్లస్ డిపిఓ దగ్గర కూడా. దాంట్లో కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే ఏమైనా గ్రీవాన్స్ వస్తే దానికి ఇమీడియట్లీ పరిష్కారం కూడా మనం చేపడుతున్నాం. సో ఈ రకంగా మన దగ్గర మండలాలు కూడా ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, తర్వాత ఎస్ఎస్టీస్ 3 SSTs, ఒక మండలానికి ఒక FST. సో ఈ రకంగా చేయబడ జరిగింది. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వయలేషన్స్ చూడాలి అంటే అక్కడే మన MROకి దానికి మనం బాధ్యత ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా అన్ని చోట్ల అన్ని ఏర్పాట్లు మన జిల్లాలో ఎలక్షన్ సంబంధించిన అయింది. అదే మనం నివేదిక కూడా ఇప్పుడు జనరల్ అబ్జర్వర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి హైపర్ సెన్సిటివ్ అండ్ క్రిటికల్ ఉంటాయి. దాంట్లో అన్ని ఇది చేస్తే 151ని ఇప్పుడు మనం ప్రిలిమినరీ వచ్చింది. అంటే జనరల్గా అది పోలింగ్ టైంకి మనము ఫస్ట్ ఫుల్లీ ఇవ్వాలి. దాని ముందు మనం ఇప్పుడు అన్ని పోలీస్ నుంచి MRO, MPDO, తర్వాత అక్కడి CISI అందరు కలిసి ఒక తయారు చేసి, అంటే పాత ఏమైనా లా అండ్ ఆర్డర్ వచ్చిందా లేదంటే పాత పోలింగ్ పర్సంటేజ్ అన్నీ చూసుకొని ఒకటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్లో మనకు 151 లొకేషన్స్ అని ఉన్నాయి. దానికి మేము ప్రత్యేకంగా ఏమేమి చేయాలి చర్యలు, దానికి వెబ్ కాస్టింగ్ ఉండొచ్చు, లేదంటే మన దానికి మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, వీడియోగ్రాఫర్ ఉండొచ్చు. ఆ రకంగా ప్రత్యేకంగా వేరే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అందుకనే దీనికి మనము ఫోకస్ పెట్టడానికి ఇది కూడా గుర్తించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.